సుధీర్ బాబు కొత్త సినిమా హరోం హర రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి 2,30,00,000 గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో 4,30,00,000 గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి మరో 60,00,000 గ్రాస్ వచ్చి టోటల్గా 5 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది 5 రోజుల్లో. ఇక అందులో నుంచి థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 1 కోటి, ఆంధ్రప్రదేశ్ నుంచి మరో 1,20,00,000, అలా 2,20,00,000 షేర్ అయితే వచ్చింది మొదటి 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి ఒక 30,00,000 షేర్ వచ్చింది. అలా 2.5 కోట్ల షేర్ డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చింది ఈ సినిమాకు 5 రోజుల్లో. ఈ సినిమా బడ్జెట్ 12 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి, థియేటర్లకి, అన్ని ఏరియాలకు కలిపి 6 కోట్లకి అమ్మారు. 5 కోట్లు తెలుగు రాష్ట్రాలకి, 1 కోటి కర్ణాటక అండ్ ఓవర్సీస్కి. సో 6 కోట్లలో ఇప్పటి వరకు 2.5 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 4.5 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 3.5 కోట్లు షేర్ రావాలంటే మరో 7 కోట్లు గ్రాస్ అవసరం పడుతుంది సినిమాకు. ఇక ఈరోజు బుధవారం, రేపు గురువారం, ఈ 2 రోజులే. ఇక శుక్రవారం నుంచి కొత్త సినిమాలు ఉంటాయి. సినిమా ఇంకా తీసేస్తారనుకుంటున్నా. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక 3.5 కోట్లు నష్టమైతే సినిమాకు జరిగింది. కొన్న డిస్ట్రిబ్యూటర్ నష్టపోయారు. సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అని చెప్పాలి. అది మన సుధీర్ బాబు కొత్త సినిమా హరోం హర రిలీజ్ అయిన 5 రోజుల్లో 5 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2.5 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల కొంటే 2.5 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 3.5 కోట్లు వస్తేనే సినిమా హిట్ అవుతుంది. 3.5 కోట్లు రావాలి అంటే 7 కోట్లు గ్రాస్ రావాలి. ఇక అది కష్టమే. ఇంకో 50,00,000 షేర్ రావచ్చు. సో 3 కోట్లు అయితే ఖచ్చితంగా నష్టపోతుంది. 50% రికవరీ, 50% లాస్. ఓకే, బాయ్.